నాయకుని గురించి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి కబ్జాలలో కూరుకుపోయి ఓటమి బాధలో ఉండి ఏం మాట్లాడుతున్నామో తెలియలేక వాళ్ళు మా ప్రార్థన మీద అబాండాలు వేస్తున్నారు. 352 సర్వే నంబర్ అది కబ్జా చేసింది ఎవరు? సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కాదా? మరి ఎలక్షన్ల కంటే కూడా 2-3 సంవత్సరాల ముందు నుంచి కబ్జాలు చేసి 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 ఆ కబ్జాలు అనేటువంటి పదంతోనే సాయి ప్రసాద్ రెడ్డి ఓడిపోయిన మాట నిజం కాదా? కేవలం ఆయన ఓటుకి ఆ కబ్జాలు ఆ పేద ప్రజల యొక్క ఉసురు అని మీకు తెలియదా? అంతమంది పేద ప్రజలకు అన్యాయం చేస్తే వాళ్ళందరూ కసిగా ఓట్లేసి సాయి ప్రసాద్ని ఓడించినటువంటి విషయం మనందరికీ తెలుసు. నా దగ్గర దాదాపు ఇప్పుడు మీకందరికి కూడా చూపిస్తాను. అంటే ఇవి 36 మందికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు. 352లో 32 మందికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మాకు మా పొలాన్ని కబ్జా చేశారు. కబ్జా అంటే ఇది. ఎందుకంటే వాళ్లకు తెలియకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ పేరుతో మార్చుకున్నారు చూడండి తెలివిగా. అది కబ్జా అంటే. మా ఎమ్మెల్యే గారు సమక్షంలో జరిగినది కబ్జా కాదు. ఎందుకంటే ఆధార్ కార్డు మార్చుకోనో లేకుంటే వేరే మార్చుకోనో చేసుకున్నారో అది తప్పు అని చెప్పి మా ఎమ్మెల్యే గారు రద్దు చేసినటువంటి ప్రక్రియ. మరి మీ సమక్షంలో ఉండి మీ ఆధ్వర్యంలోనే మీ నాయకత్వంలోనే ఇవన్నీ కూడా ఈ 32 మంది కూడా అన్యాయం అయిపోయింది. వీళ్ళ బాధితులు వీళ్ళ డాక్యుమెంట్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. మీకు రిజిస్టర్కి వచ్చి సంతకం చేయలేదు, వాళ్ళకు ఆధార్ కార్డు పెట్టలేదు, ఏమీ పెట్టకపోయినా వీళ్ళ ఆస్తులు వాళ్ళ పేరుతో మారిపోయినాయి. ఇది తేలుగుట్టిన దొంగల వాళ్ళు దోచుకున్నటువంటి విధానం. మళ్ళీ వీళ్ళు ఎవరైనా పోతే అదే సాయి ప్రసాద్ రెడ్డి ఇంట్లో కూర్చోట్టుకొని పంచాయతీలు చేసినటువంటి సందర్భం. నీది డబుల్ రిజిస్ట్రేషన్ ఉందిలే, నీ ట్రిపుల్ రిజిస్ట్రేషన్ ఉందిలే, నీది తప్పు పో, నీ డాక్యుమెంట్లు మంచిది కాదు పో, ఏదో వాళ్ళు ఇంత డబ్బులు ఇస్తారు తీసుకోపో అని చెప్పి పంచాయతీలకు దౌర్జన్యం చేసి పంచాయతీలు చేసిన సందర్భాన్ని కూడా మనం చాలాసార్లు వీడియోలో చూసాం, చాలాసార్లు చెప్పుకున్నాం. మరి ఈరోజు ఈ 32 మందికి మా ఎమ్మెల్యే గారు జరిగినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ రెండింటిని కూడా రద్దు చేసి నిజాయితీగా వాళ్ళకి అప్పచెప్పినాడు. ఈ 32 మంది మీకు నిజాయితీ ఉంటే, మీరు దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకులైతే ఈ 32 మందికి వాళ్ళ ప్లాట్ వాళ్ళకి ఇప్పియండి. మీరు వాళ్ళ డాక్యుమెంట్ ఒరిజినల్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎక్కడ సంతకం చేయలేదు కదా. మీరు ఎవరికైతే అమ్మమని చెప్పారో, ఎవరైతే 352 ఆక్రమించుకున్నారో ఆ ఆక్రమించుకున్న వ్యక్తులకు వీళ్ళు ఎవరు కూడా ఒక సంతకం కూడా పెట్టలే. వీళ్ళ పేపర్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. మరి ఇది కబ్జా కాదనుకుంటే, మీరు చేసింది కబ్జా కాకపోతే, మీది చేసింది దౌర్జన్యం కాకపోతే ఈ 32 మంది వ్యక్తులను మీకు పట్టాలతో సహా ఇంటి దగ్గరికి పంపిస్తాం. ఈ 32 మందిని దౌర్జన్యం చేయకుండా, బెదిరించకుండా, మళ్ళీ ఏదో రిజిస్టర్ చేయించుకోకుండా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు 32 మందికి పట్టాలు ఇప్పేయండి. మిగతా వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే భయపడారు అందరూ. ఇప్పుడు చాలాసార్లు చెప్తారు మీటింగుల్లో, మా దగ్గరికి వచ్చింటే మేము న్యాయం చేసేవాళ్ళం, మా దగ్గరికి ఎవరు రాలే, మేము కబ్జా చేసింటే మేము మా దగ్గరికి ఎందుకు రారు, మీరు మీడియా మిత్రులు ఎవరైనా పంపించండి, మేము న్యాయం చేస్తాం, మేము న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నారు. మీ దౌర్జన్యాలకు భయపడే ఇన్ని రోజులు నోరు మూసుకొని ఉన్నారు. ఈ పొద్దు మాకు మా ఎమ్మెల్యేకు 32 మంది వచ్చి పట్టాలు ఇచ్చినారు అంటే ఏంది? ఎమ్మెల్యే గారికి తెలిసి అన్యాయం జరిగితే ఆ 2 పట్టాలను ఏ విధంగా అయితే రద్దు చేయించి మిగతా వాళ్ళకి ఇచ్చినాడో అదేవిధంగా మా పట్టాలు కూడా ఎమ్మెల్యే చేతికిస్తే మా ఫ్లాట్లు మాకు వస్తాయని ఆశతో తెచ్చి ఇచ్చినారు వాళ్ళు. అదే ప్రాసెస్ మా ఎమ్మెల్యే గారికి వాళ్ళు ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారంటే ఎమ్మెల్యే గారు నిజాయితీగా 2 అక్రమంగా రిజిస్టర్లు అయితే ఆ రిజిస్టర్లు రద్దుపరిచి అసలుదారులకు ఏ విధంగా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మేము పడిస్తే మాకు కూడా అదే న్యాయం జరుగుతుందని నమ్మకంతో వచ్చినారు వీళ్ళు. ఎమ్మెల్యే గారు అదే చేస్తారు. ఈ 32 మందికి ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చినాడు. న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీరు చెప్తున్నారు కబ్జాలు చేసిన బయట పెట్టడానికి కూడా ఒక సందర్భం వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయి 8 నెలలే. 8 నెలల్లో సమాచారం అంతా తీసుకోవాలి. ఇప్పటికీ 8 నెలల నుంచి ఆ 2 రిజిస్టర్లు అయిపోయిన తర్వాతనే, ఒక గత 6 నెలల నుంచి ఎవరు రాలేదు. కానీ ఎప్పుడైతే 2 రిజిస్టర్లు రద్దుపరిచామో ఆ రోజు నుంచి ఒక్కొక్కరు వచ్చి సార్ మాకు అన్యాయం జరిగింది సార్ అని 32 మంది వచ్చి, దీంట్లో 48 ఫ్లాట్లు ఉన్నాయి. డాక్యుమెంట్లు అయితే 32 కానీ ఫ్లాట్లు 48 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ 48 ఫ్లాట్లకు న్యాయం జరుగుతుందని వాళ్ళు వచ్చి ఇచ్చినారు. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే
వైసీపీ వాళ్ళు ఏదో నీతులు నిజాయితీలు మాట్లాడుతున్నారు. మేము చాలా నికార్సీనులము, మేము మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు, మీరు ఏదో 420 గాళ్ళు. మేము కాదు 420 గాళ్ళు, మీరు 420 గాళ్ళు. ఎవరికి తెలియకుండా ఇంట్లో కూర్చొని పంచాయతీలు చేసి బెదిరించి ఫ్లాట్లు అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారు. చూడండి, మీరు 420 గాళ్ళు, మీ పక్కన 420 గాళ్ళని పెట్టుకొని తిరుగుతున్నారు. మీరు ఏమన్నంటే పార్టీ మాన్యాలు రాజీనామా చేయాలి. ఎస్, రాజీనామా చేయడానికి మేము సిద్ధం. రాజీనామా చేయడానికి మేము మా కౌన్సిలర్ సిద్ధం. మీరు పదవులు కొనుక్కొని వచ్చిన నిన్న ఎవరైతే ప్రెస్ మీట్లో కూర్చున్నారో అక్కడ మీరు గమనించారో లేదో, మీతో ప్రెస్ మీట్ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరు నిజాయితీగా పార్టీలో గెలిచిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ పదవులు కొనుక్కొని వచ్చినారు. కౌన్సిలర్గా అక్కడ ఉన్న వాళ్ళు, వాళ్ళ పేరు మేము కౌన్సిలర్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు కౌన్సిలర్లు కాదు, వాళ్ళు వ్యాపారస్తులు. కౌన్సిలర్ పదవులు కొనుక్కొని వచ్చినటువంటి వ్యాపారస్తులు వాళ్ళు. ప్రజల చేత గెలిస్తే, ప్రజలు ఓట్లు వేస్తే, అధిక మెజార్టీ వస్తే, వాళ్ళు గెలిచి కౌన్సిల్లోకి వస్తే వాళ్ళని కౌన్సిలర్ అంటారు. పదవులు కొనుక్కొచ్చిన కౌన్సిలర్లు అంటారా? వాళ్ళ మాట్లాడేది నీతులు, వాళ్ళ మమ్మల్ని విమర్శించేది ఏంటి? మేము పోటీ చేసిన అబద్ధం ఏమైనా మాకు సాయి ప్రసాద్ రెడ్డి నుంచి ప్రచారం చేసినాడా? మనోజ్ రెడ్డి నుంచి ప్రచారం చేసినాడా? మా వార్డుకు వచ్చి ఇదో ఇవన్నీ నిలబెట్టాం, ఇదే ఈ వ్యక్తిని నిలబెట్టాం, ఈతనికి ఓటు వేయండి మాకేమన్నా చెప్పినారా? వాళ్ళు మమ్మల్ని వాళ్ళు గెలిపించినారా ఏమన్నా? కరోనా వచ్చి మా అదృష్టానికి కరోనా వచ్చింది. కరోనాలో 10 మందికి సాయం చేయగలిగినాం కాబట్టి, కరోనాలోకి ఇంటింటికి పోయి వాళ్ళకు సేవలు చేసినాం కాబట్టి, కరోనాలో ఎవరైనా వచ్చి ఇంట్లో పడుకుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మందులు ఇచ్చినటువంటి సందర్భం కూడా నేను చేశా. పాలు పెరుగు నేను ఇచ్చేసిన ఇళ్ళకి వెళ్ళి కరోనా వచ్చి ఇంట్లో వాళ్ళు పడుకున్నారు. మా సర్వీస్ని చూసి, మేము చేసిన సేవలు చూసి ప్రజలు మాకంతా ఇంత గౌరవం ఇచ్చి ఓట్లలో గెలిపించారు మమ్మల్ని. వీళ్ళేందయ్యా మాట్లాడేది? వీళ్ళు రాజీనామా చేయమని హక్కు వీళ్ళకి ఎక్కడుంది? రాజీనామా చేయమని అడిగి మాకుంది. మా ప్రభుత్వం వచ్చింది, మీరు నిజాయితీగా గెలవాలనుకుంటే, ప్రజల్లో కౌన్సిలర్ అనే పదం వాడాలనుకుంటే ఆ కొన్న పదవికి రాజీనామా చేసి మళ్ళీ కౌన్సిల్ ఎలక్షన్ రాండి. మేము వచ్చి పోటీ చేయమంటే మీ వార్డులో మేము పోటీ చేస్తాం, మేమో గెలుచుకుందాం. లేదా మేము రాజీనామా చేస్తాం అంటున్నాం కదా, మేము రాజీనామా చేస్తాం, మీరు రాజీనామా చేయండి. పదవులు కొనుక్కున్నారు, మీరు రాజీనామా చేయండి. మేము గెలిచిన వాళ్ళు మేము కూడా రాజీనామా చేస్తాం. మీరు వచ్చి మా వార్డులో పోటీ చేసినా పర్లేదు, మేము వచ్చి మీ వార్డులో పోటీ చేయమంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుడు కౌన్సిలర్గా సగర్వంగా కౌన్సిల్లోకి వెళ్ళి కూర్చుందాం. అంతేగాని ఇట్లా ఉత్తరనీతులు చెప్పొద్దండి. 420 గిట్20 అనే పదాలు ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మేము చాలా ఓర్చుకుంటున్నాం. ప్రతి దానికి ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది, ఏమి నిధులు తెచ్చినాడు, నిధులు తెచ్చింది ఏందయ్యా? గత 2014 నుంచి 2019 వరకు 2024 వరకు కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ప్రభుత్వాన్ని, మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం 47 కోట్ల రూపాయల ఆదాయానికి అభివృద్ధికి ఇచ్చింది. 47 కోట్ల రూపాయల ఆదాయాన్ని అభివృద్ధికి ఇచ్చింది. అట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వం ఉండి, ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి, ఆయన తెచ్చిన నిధులు కేవలం 5,15,000 5 కోట్ల 15 లక్షలు 5 కోట్ల 15 లక్షలు 5 కోట్ల 15 లక్షలు 5 కోట్ల 15 లక్షలు తెచ్చిన వ్యక్తే మేము డెవలప్ చేసినాం, మేము అభివృద్ధి చేసినాం అంటే ఎట్లా వస్తుంది? గెలిచిన 6 నెలల్లో గుంతలమయమైనటువంటి రోడ్లు బాగాలని 1,10,00,000 తెచ్చినటువంటి సందర్భం. మీరందరూ కూడా భూమి పూజకి వెళ్ళారు, మీరందరూ కూడా వీడియోలు తీసుకున్నారు. తర్వాత షెడ్డు తీయడానికి 1,40,00,000 వచ్చేది కూడా ప్రజలకు అందరికీ చెప్పిన సందర్భం. అలాగే ఎన్ఆర్టీసీ నిధుల కింద పల్లెలో రోడ్లు 46 రోడ్లు వేసినటువంటి సందర్భం. అది కూడా 2 కోట్ల చిల్లర వచ్చింది. అంటే గెలిచిన 7 నెలల్లో 4,70,00,000 దగ్గర అభివృద్ధి కోసం చేస్తే 5 సంవత్సరాలు 5 కోట్లు తెచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు మేము అభివృద్ధి చేసినామని. 6 నెలల్లో 4 కోట్లు చేసినటువంటి 4,70,00,000 ఇచ్చినటువంటి మా ప్రార్థన ఎంత చెప్పుకోవాలా? కాబట్టి అభివృద్ధిని గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టు ఉంటుంది. దయచేసి మాట్లాడద్దండి. దయచేసి ఏది పడితే సబ్జెక్ట్ లేకుండా ఏది పడితే నోటికి తెచ్చినట్టు చేయొద్దండి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చినామంటున్నాం.